దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ లేఖనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. దేవుడు సూటిగా తన యొక్క లేఖనముల ద్వారా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో శాశ్వతమైన తండ్రి లేడు, కనుకనే దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మనకు నిజమైన తండ్రి పరలోకమందున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తండ్రికి మనం ఎప్పుడు నిజముగా కుమారులుగా కనిపిస్తామంటే ఆయన ఉపదేశం మనకు చెవియొగ్గి దానిని విని ఆలకించగలిగిన వాడు ఆయనకు నిజమైన కుమారుడు. అందుకే మనల్ని దేవుడు కుమారులు కుమార్తెలుగా ఆయన అంగీకరించున్నాడు. కానీ మనం మాత్రం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద కూడా ప్రతి మాట మీద కూడా మన చెవులను ఉంచి ఆలకిస్తూ ఉంటాం. కానీ దేవుడైతే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన ఉపదేశమునకు ఎవరైతే చెవియొగ్గి ఆలకిస్తాడో వారు మాత్రమే బుద్ధి గలవారు, వారు మాత్రమే వివేకము కలిగిన వారు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మనం ఉన్నామా? దేవునికి నిజమైన కుమారులుగా మనం ఉన్నామా? మరి కుమార్తెలుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. శాశ్వతమైనటువంటి తండ్రికి శాశ్వతమైన కుమారులుగాను కుమార్తెలుగా మనం ఉన్నట్లయితే ఆయన ఉపదేశములకు చెవియొగ్గి ఆలకించి మరి వినగలిగిన వారిగా, అలాంటి బుద్ధి కలిగిన వారిగా కూడా మనల్ని దేవుడు అభివర్ణిస్తున్నాడు. మరి ఈ దినం నుండి అయినా సరే, మరి గతించిన దినములన్నింటిలో కూడా మనం లేం. కానీ ఈ దినం నుండైనా ఆయన ఉపదేశమునకు చెవియొగ్గి ఆలకించే కుమారులు కుమార్తెలుగా మనం ఉండాలని మీరందరూ మనమందరం అనుకున్నట్లయితే అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, మరొక నూతనమైన దినంలోనికి నీ ప్రియబిడ్డలమైనటువంటి మమ్మలను కుమార్తెలుగాను కుమారులుగాను మీరు నడిపిస్తూ ఉన్నావు. మరి ఏ దినము నుండైనా మీ సువార్తకు, మీ వర్తమానమునకు, మీ యొక్క మాటలకు చెవియొగ్గి ఆ ఉపదేశమును అంగీకరించే వారిగా నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా కుమారులు కుమార్తెలుగా అంగీకరించి మేమందరం కూడా నాయన బుద్ధి కలిగి మీలో జీవించుటకు కృపా సహాయమును మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.